రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కోటి సంతకాల ఉద్యమాన్ని మీరంతా కళ్ళారా చూస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తుంటే వాటికి అడ్డుకట్ట వేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ప్రజల్ని చైతన్యపరిచి ప్రజల సహకారంతో ప్రజల భాగస్వామ్యంతో ఈరోజు ఈ కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాం. ఇది ప్రజా తిరుగుబాటుకు నాంది. ఈ తిరుగుబాటు అనేది కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో కూడా పెకిలించేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదు, వాళ్ళ మీద విసిగిపోయి ఉన్నారు ప్రజలు అనడానికి నిదర్శనమే ఈ 1,30,00,000 సంతకాలని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో రావడానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవి అన్ని కూడా ఏ కోతలు లేకుండా ఇస్తాను, అవి కాకుండా మరి మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తాను, పోర్టులు పూర్తి చేస్తాను, ఇంకా సూపర్ 6 అయితే సూపర్ గా చేస్తాను అన్నాడు. కానీ ఈరోజు సూపర్ ఫ్లాప్ గా ఏదీ చేయకుండా కేవలం దోచుకోవడం, దాచుకోవడం, ఉన్న వాటిని బినామీలకి కట్టబెట్టి ఈరోజు లాభాలు సంపాదించుకొని తనకు తాను సంపద సృష్టించుకుంటున్నాడన్న విషయాన్ని ఈరోజు అందరూ కూడా గమనించారు. అందుకే ఈ ప్రజా ఉద్యమం ఇంత వేడిగా వాడిగా ముందుకు వెళ్తుందన్న విషయం ఈరోజు అందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినా, వయసులో చిన్నవాడైనా 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టి 7 పూర్తి చేసి 6 రన్నింగ్ లో ఉన్నాయి. పులివెందలది కూడా చంద్రబాబు నాయుడు కావాలనే దానికి సీట్లు వద్దని రిటర్న్ పంపించి ఆ కాలేజ్ నడవకుండా చేస్తున్నాడు అంటే ఎంత జగన్మోహన్ రెడ్డి గారి మీద అసూయతో ఉన్నాడో ఒకసారి ఆలోచించాలి. నేను 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యానని చెప్పుకునే పెద్ద మనిషి గాడిద పాలు కడవుడున్నా ఎందుకు గంగిగోవు పాలు గరిటెడు చాలని పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఒక్క మెడికల్ కాలేజ్ కూడా 4 సార్లు కట్టలేకపోయాడంటే ఇంతకన్నా దిగజారిన చరిత్ర ఏ ముఖ్యమంత్రికైనా ఉందా అని నేను అడుగుతున్నాను. అండ్ ఈ రోజు అంటాడు అవి కట్టడం కష్టమంట. 2,66,000 కోట్ల అప్పు చేసిన నీకు 18 నెలల్లో 5,000 కోట్లు పెట్టి 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేరని అడుగుతున్నా. ఎందుకంటే ఈ పెద్ద మనిషి అంటాడు నేనే హైదరాబాద్ కట్టానని. మరి హైదరాబాద్ కట్టినోడికి 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి ఎందుకు చేత కాలేదని నేను అడుగుతున్నాను. నేనే సెల్ ఫోన్ కనిపెట్టానని చెప్పావు. మరి ఈరోజు వందలాది మంది పేద మెడికల్ విద్యార్థులను తయారు చేసే విధంగా ఈరోజు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు స్వీకారం చేస్తే ఎందుకు అవి పూర్తి చేయలేకపోతున్నా అని నేను అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని, లోకేష్ గాని వాళ్ళకి డబ్బులు వస్తాయి, వాళ్ళకి ఎవరైనా దాంట్లో కమిషన్లు ఇస్తారంటే చాలు ఏదైనా ప్రభుత్వాన్ని వాళ్ళ బినామీలకి అంటగట్టే పరిస్థితిలో ఉన్నారు. చిన్న చిన్న రాష్ట్రాలు మీరు చూస్తే ఈరోజు ఛత్తీస్గఢ్ గాని, ఒరిస్సా గాని, తెలంగాణ గాని, అలాగే మన చుట్టుపక్కల ఉన్న కర్ణాటక గాని, తమిళనాడు గాని ఈరోజు సొంతంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టుకోవాలని తహతహలాడుతూ వాళ్ళు కట్టుకుంటుంటే ఉన్న వాటిని సిగ్గు లేకుండా ఈరోజు బినామీలకు ఇచ్చేస్తూ పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు అని మళ్లీ సిగ్గు లేకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. మరి పీపీపీ అంటే ప్రైవేటీకరణ కానప్పుడు ఎందుకు ప్రభుత్వం కట్టడం లేదు అని నేను అడుగుతున్నాను. దానికి పర్మిషన్లు తెచ్చారు, దానికి డబ్బులు శాంక్షన్ చేశారు, అవి కట్టడం కూడా స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ అన్ని కూడా వివిధ స్టేజీల్లో ఉన్నాయి, 7 పూర్తయి. మరి జగన్ గారు కట్టగలిగింది మీరు ఎందుకు కట్టలేకపోతున్నారంటున్నాను. పైపెచ్చు మళ్లీ వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అసలు ఒక్కటి కూడా కట్టలేదు అని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు తప్ప ఈ రాష్ట్రంలోని అందరికీ కనిపిస్తున్నాయి జగనన్న కట్టిన మెడికల్ కాలేజీలు. సో ఇప్పటికైనా ఈ బురద జల్లే కార్యక్రమం పక్క పెట్టుకొని, ఈ నియంతృత్వ పోకడలను పక్కన పెట్టుకొని ప్రజా వ్యతిరేకత వచ్చిన సందర్భంగా ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయకుండా దీన్ని ప్రభుత్వమే కట్టే విధంగా మీరు ముందుకు వెళ్ళాలి. లేదు అంటే ప్రజలకి అండగా నిలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రంగా ముందుకు తీసుకెళ్లి వారి మెడలు వంచి ఇవి ప్రభుత్వమే కట్టే విధంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.